హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను దొండకాయ మసాలా కూర చేస్తున్నానన్న. 500 గ్రాము దొండకాయ తీసుకున్నాను. దొండకాయ ఇలా కోసుకోవాలి. మనం బగారా బగిన్కి మసాలా వంకాయ ఎట్లా కోసుకుంటాం అలా, ఓకేనా? ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, నూనె, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మకాయ సైజ్ కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు నేను మసాలా చేసుకుంటున్నాను. 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ కొబ్బరి, 1 స్పూన్ నువ్వులు, 2 పట్ట, 2 ఇలాచి, 2 లవంగ తీసుకున్నాను. ఇప్పుడు ఇది రుబ్బుకుంటాను. నేను మిక్సీలో వేసి రుబ్బుకుంటాను, సరేనా? ఇంకా ఇది కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, 8 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 కరివేపాకు రెప్పలు, ఓకేనా? ఇంకా 5-6 వెల్లుల్లి తీసుకున్నాను. ఇదిగో ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఈ మసాలా గ్రైండ్ చేసి పెట్టుకుంటానమ్మా, సరేనా? చింతపండు కూడా వేసుకున్నానమ్మా. ఇదిగో జార్లో వేసుకున్నాను. ఇప్పుడు రుబ్బుకుంటాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. వేడిగా అయింది. నూనె పోస్తున్నాను. మనము ముందు దొండకాయ ఫ్రై చేసుకుందామండి. దొండకాయ నూనె ఒక 4 స్పూన్స్ పోసుకున్నానండి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత దొండకాయ వేసుకుందాము. ఇదిగోండి, ఇదిగో ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగో ఇలా. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ నూనెలోనే జీలకర్ర వేస్తున్నానండి. 1/2 స్పూన్ జీలకర్ర, చిటపటలు ఆడాలి. కరివేపాకు, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్. ఫ్లేమ్ లో చేసుకోండి, ఓకేనా? ధనియా పౌడర్ 1.5 స్పూన్, 1 స్పూన్ పసుపు అండి. ఫ్రై చేసుకోవాలి బాగా. మనం మసాలా రుబ్బుకున్నాం కదండి, ఆ మసాలా అంతా వేసుకుందాం. నేను లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నానండి ఇందులో. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై కానివ్వండి, ఓకేనా? మసాలాలన్నీ మంచి ఫ్రై కానీ ఒక 2-3 మినిట్స్. నూనె పైన తేల వరకు అట్లనే ఫ్రై చేయండి ఒక 3 మినిట్స్, ఓకేనా? చూడండి, నూనె తేలుతుంది. చూడండి, ఇదిగో చూసారా? ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఓకేనా? దొండకాయలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. మసాలా రుబ్బుకున్నాం కదండి మనము. ఆ జార్లో నేను ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. ఇదిగో ఇందులో పోసేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు బాగా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు బాగా కలిపేసాను. ఫ్లేమ్ హై చేసుకోండి. మూత కూడా పెట్టేయండి, ఓకేనా? 1 విజిల్కి తీసేయండి, ఆఫ్ చేసేయండి. 1 విజిల్, ఓన్లీ 1 విజిల్, ఓకేనా? ఫ్లేమ్ హై చేసేసాను. 1 విజిల్కి ఆఫ్ చేసేయండి.
ఇప్పుడు కుక్కర్ మూత తీసినానండి. ఇదిగో చూసారా ఎలా బాయిల్ అవుతుంది చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసాను ఫస్ట్ విజిల్కి. ఓకేనా? ఇదిగోండి మసాలా కూర రెడీ. మీకు నచ్చిందంటే తినేసి మీరు కూడా చేసుకొని తిని చూడండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.